రాముడు శంభుని ఎందుకు చంపారు? శంభుకుని రాక్షసుడు. ఇప్పుడు ఒక విషయం అండి, రామరాజ్యంలో వాలిని ఎందుకు చంపాడు, శంభుకుని ఎందుకు చంపారు? ఆయన శంభుకుడు దళితుడు కదా, అందుకొరకు చాలా మందిలో ఉంది. అయితే విషయం ఏంటంటే, మనం కసబును ఎవరు చంపారు? కసబ్ చాలా మందిని చంపబట్టి అఫ్జల్ గురువుని ఎందుకు చంపారు? ప్రభుత్వం చంపింది. అవునే కదా, హిరణ్యాక్షుని చంపలేదు, శిక్ష విధించింది. అవును కదా, అంటే ఉరి తీయబని చెప్పారు వాళ్ళు. అవునా, అదేంది న్యాయస్థానం కదా. నెంబర్ 1, హిరణ్యాక్షుని, హిరణ్యకశిపుని, రావణాసురుని ఎందుకు చంపారు? జనాలకి చెడు చేస్తారు కాబట్టి. వండర్ఫుల్. అదే విధంగా శంభూకుడు అనేటువంటి వాడు తలక్రిందులుగా ఏం చేస్తున్నాడంటే తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎందుకు తపస్సు చేస్తున్నాడు? అతనికి కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు కనుక అతను ఒకవేళ కనుక దేవుడు ప్రత్యక్షమై ఆయన కోరికలు కనుక కోరుకుంటే సమాజానికి విచ్ఛిన్నకరమైనటువంటి, సమాజాన్ని పాడు చేసేటువంటి ఆ కోరికలను వీళ్ళు గ్రహించి అతనికి శిక్ష ఎవరు విధించాలి? అప్పుడు ఆ కాలంలో రాజు న్యాయస్థానం కాబట్టి రాజు శిక్ష విధించిండు. ఇప్పుడైతే అఫ్జల్ గురువుని ఏ విధంగానైతే, కసబ్ ఏ విధంగానైతే, బిన్ లాడెన్ ఏ విధంగానైతే, అఫ్సర్ ఖాన్ ఏ విధంగానైతే, ఇప్పుడు వాళ్ళందరూ జైషే మహమ్మద్ వాళ్ళని ఏ విధంగానైతే, ఇప్పుడు ఎట్లయితే మనం న్యాయస్థానం ద్వారా శిక్షలు విధించామో అదే విధంగా అప్పుడున్నటువంటి ఎవరైతే సంఘ విద్రోహులు వీళ్ళను ఆ రాజు శిక్షించాడు. కానీ రాజు ఏదో తప్పు చేసిండని కాదు, అది ఎప్పుడు కూడా ఎవరైనా సరే గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. దాని పేరు పెట్టి చాలా మంది దళితుడని చంపేశాడు రాముడు, అదని ఆయనను బదనాం చేస్తూ ఉన్నారు చాలా మంది. అది తప్పు. ఆ కాలంలో వాళ్ళు సంఘ విద్రోహక శక్తులు, వాళ్ళు టెర్రరిస్టులు. ఆ రోజు ఆ టెర్రరిస్టులను వాళ్ళు చంపాల్సినటువంటి అవసరం ఆ న్యాయస్థానానికి ఉంది కాబట్టి ఆయన. ఒక ప్రశ్న క్లుప్తంగా చెప్పండి. 1520 సంవత్సరంలో ఆ టైంలో బాబర్ ఎవరైతే ఉన్నారో రామ మందిరాన్ని కూల్చి మసీదుని కట్టారని దానికి ఎవిడెన్స్ ఇప్పటికి లేదు. మాటగా ఉంది కానీ ఎవిడెన్స్ గా రామ మందిరాన్ని కూల్చి కట్టారన్న దానికి ఎవిడెన్స్ తప్పు. దాని గురించి మీరు చెప్పండి. ఏంటంటే భవ్యమైనటువంటి విక్రమాదిత్యుడు కట్టినటువంటి 2 అంతస్తుల ఆ యొక్క భవ్య మందిరాన్ని కూలగొట్టాడు అక్బరు పరిపాలనలో. మీర్ బక్షి అతని యొక్క సైన్యాధ్యక్షుడు వచ్చి దాన్ని కూలగొట్టాడు అనేటువంటిది బాబర్ నామా అనేటువంటి బుక్ ఉంది. ఆ బాబర్ నామాలో రాసింది ఇప్పటికీ కూడా. బాబర్ నామాలో రాసింది. అదే విధంగా గెజిట్లలో రాసింది. కొన్ని శాసనాలు దొరికాయి మొన్న. అక్కడ ఆ యొక్క అది కూలగొడుతూ ఉంటే గోడ నుంచి పడినటువంటి దాని పేరుని చెప్తాను నేను. ఆ ఒక శాసనం కింద పడింది. ఆ శాసనం ద్వారా తెలిసింది ఏంటంటే ఇది భవ్యమైనటువంటి మందిరం ఉండేది, ఈ మందిరంని కూలగొట్టాడు ఇతను అని చెప్పేసి దాంట్లో శాసనాలు దొరికాయి అక్కడ. ఇప్పుడు రామ మందిరానికి కూడా తర్వాత తరానికి తెలవడానికి కూడా భూమి పొరల లోపల కూడా ఇప్పుడు మనకి దీన్ని చేయడానికి ఒక మిషన్ ద్వారా ఏ టైం ద్వారా పెట్టారు. దీని గురించి రానున్న రోజుల్లో చెప్పుకోవాలంటే ఎప్పుడు రామ మందిరం ఉన్నదని తెలుసుకుంటాం. రామ మందిరము విశ్వాసంతో నిర్మించినటువంటిది కాదు, ఆధారాలతో. అత్యున్నత న్యాయస్థానం 5గురు తీర్పు ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చినటువంటి దాని తర్వాతనే అక్కడ ఒక ఆలయం ఉండే ఆ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేసి కట్టించినటువంటి ఆ యొక్క గుంబజులు ఏవైతే ఉన్నాయో అవి అన్యాయంగా అక్రమంగా కట్టారు. కాబట్టి అక్కడ రామాలయం కట్టాల్సిందే. 5 న్యాయమూర్తుల తీర్పును కూడా ఇరుపక్షాలు అంగీకరించినాయి. అది గ్రేట్. అయితే ఇక్కడ ఇంకొకటి సార్, పాతది గతంలో జరిగిన దాన్ని ఏదైతే ఉందో అది పగ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అలా కంటిన్యూ కాకుండా ఈ రోజు ఉన్న మన దగ్గర ఉన్న ముస్లిం సోదరులు అయితే ఏంటి అందరూ కూడా ఆహ్వానిస్తూ రామ మందిర నిర్మాణం జరగడానికి వాళ్ళు ఒప్పుకోవడం కూడా ఎలా అయితే జరిగిందో, మరి ఈ రోజున అందరూ కలిసి వెళ్ళే టైంలో మరి ఎటువంటి మతాల మధ్య ఎటువంటి చిచ్చు వెళ్లకుండా, కుల మతాల మధ్య ఎటువంటి భేదాలు లేకుండా ముందుకు సాగాలి అంటే హిందువులైనా ప్రశాంతంగా ఉండాలి, ముస్లింలైనా ప్రశాంతంగా ఉండాలి అనే నానుడి వెళ్ళటం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏమంటారు మీరు? చాలా ఇంపార్టెంట్ అండి. అందరు కలిసిమెలిసి ఉండాలనే అంటాం, భిన్నత్వంలో ఏకత్వంలోనే ఉండాలంటాం. కానీ ఒక విషయం ఏంటంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ నేను అనడం లేదు కదా. అది అంటే అర్థం ఏంటంటే నా అల్లా తప్ప ఇంకోరు అది కాదు, మిగతా వాళ్ళంతా కాఫీర్లు అంటారు. ఇంకోటి ఏమంటారంటే మా దేవుడే దేవుడు,
మా బైబిల్లో లేదండి. ఉన్నదండి, వాళ్ళు కూడా చెప్తారు నా దేవుడే దేవుడు, మిగతా వాళ్ళంతా సైతాన్లు అంటారు వాళ్ళు. మరి దానికి ఏం చెప్తాం మనం అలా కాదే. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటాం. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఆకాశ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. పైనుంచి పడుతున్నటువంటి చినుకు ఏ విధంగానైతే వరదగా మారి అది సముద్రంలో కలుస్తుందో అదే విధంగా అన్ని దేవతల యొక్క మూలం ఏదైతే ఉందో దానికే మనం భగవంతుడిగా చూస్తున్నాము అనేటువంటిది హైందవ జీవన విధానం. ఇందులో ఉండేటువంటి పరిస్థితి గమనిస్తే ఏది మంచిది ఏది చెడు అనేటువంటిది అందరికీ తెలిసిపోతుందండి, ఈజీగా తెలిసిపోతుంది. మనం ఎక్కడ కూడా మన చరిత్రలోనే చెప్తున్నాను, ఎవ్వరం కూడా మన భారతీయులు ఎక్కడన్నా ఎవరి మీదన్నా అటాక్ చేశారా, ఏ దేశం మీదనన్నా దండయాత్ర పోయారా? ఎప్పుడు వెళ్ళలే. మనం పాపం వాళ్ళు పడితే మనం దాన్ని ఎదురుగా మనం అది చేసాం కానీ ఎదుర్కొన్నాం, దాన్ని చచ్చిపోయాం మనం. అంతేగాని మనం ఎవరి మీద మనం దాడులు చేయలేం. అది మన యొక్క చరిత్ర. అందుకొరకు అందరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ హిందువులను రెచ్చగొట్టకూడదు. హిందువులను రెచ్చగొడితే సింహాలుగా మారుతారు. ఎవరు రెచ్చగొట్టరు కానీ సార్ ఇప్పుడు అంతా కూడా మంచిగా ఉంది. చివరిగా ఒక మాట చెప్పండి, ఈ రోజు మన యొక్క అయోధ్యాపురి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేది ఉంది. ఆ స్ఫూర్తి ఏ విధంగా ఇస్తుందో ఒక మాట క్లుప్తంగా చెప్పండి. యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తథాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో తప్పకుండా నేను అక్కడ ఉంటాను అనేటువంటి దానికి తార్కాణమే ఈ రోజు ఆ రాముడి యొక్క ప్రతిష్ట. అందుకొరకే రామరాజ్యం రాబోతున్నది అని చెప్పడానికి, రామరాజ్యం వస్తున్నది అని చెప్పడానికి, తర్వాత మన రాబోయే తరాలు కూడా ఆ రాముడిని ఆదర్శంగా చేసుకుని ఆ రాముని యొక్క ఆశయాదర్శాలను ఆ రాముని యొక్క దారిని మనం నడవాలని చెప్పేసి అందరికీ కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు సాయంత్రం అందరూ కూడా భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి దీపావళి జరుపుకోవాలి. ఆ ప్రమిదలు ముట్టించాలి. అందరూ కూడా సుఖ సంతోషాలతో భవ్యమైనటువంటి ఆ యొక్క రామలల ప్రతిష్టా కార్యక్రమాన్ని మీరందరూ కూడా భవ్యంగా దివ్యంగా చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను ఈ యొక్క అమ్మ టీవీ ద్వారా మీకు కూడా నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన యొక్క భావన అనేటువంటిది తెలపడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదిక మీరైనందుకు నేను మీకు నమస్కరిస్తూ ఈ టీవీ యాజమాన్యానికి కూడా నేను నమస్కరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వే భద్రంతు పశ్యాని మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అనేటువంటి భావనతో మీ అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను.